నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం ఇవాళ ఇంట్లోనే మ్యాంగో కేక్ను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దీనికోసం అని ఇక్కడ ఒక కప్పు సూజీ రవ్వను తీసుకుంటున్నాను. ఇది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇదంతా బాగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. అలాగే బాగా పండిన ఒక మామిడికాయని ఒక కప్పు తీసుకుంటున్నానండి. కట్ చేసుకోవాలి, పైనంతా పీల్ తీసేసి. అలాగే స్వీట్నెస్ కోసమని ఒక పావు కప్పు చక్కెరను కూడా తీసుకొని ఇదంతా బాగా మిక్సీ చేసుకోవాలండి పేస్టు. మనం ముందుగా పౌడర్ తీసుకున్న బౌల్లోకే ఈ పేస్టును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది రెండు బాగా మిక్స్ చేయాలండి, ఎక్కడ ఉంటలు లేకోకుండా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకే ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ను, అలాగే ఒక పావు స్పూను వంట సోడాను కూడా తీసుకుంటున్నాను. అలాగే పావు స్పూను ఇలాచీ పౌడర్ను కూడా తీసుకోవాలి. అలాగే పావు కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను నిమ్మరసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక పించు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా విస్కర్తో మిక్స్ చేసుకుంటేనేనండి కేక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ తయారు కోసమని ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుంటున్నాను. దీనికి ఆయిల్ అప్లై చేసి కొంచెం గోధుమ పిండిని అనేది పౌడర్ని అప్లై చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాంట్లోకైనా గిన్నెలకే బటర్ పేపర్ యాడ్ చేసి పేస్ట్ని యాడ్ చేసుకొని కేక్ను తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది గిన్నెలకి యాడ్ చేసి 1-2 సార్లు బాగా ట్యాప్ చేయాలండి. ఎక్కడైనా బబుల్స్ అనేది గ్యాప్స్ లేకోకుండా వస్తుంది. ఇప్పుడు ఈ కేక్ కోసం అని ఇక్కడ మందపాటి కుక్కర్ని తీసుకున్నానండి. ఓవెన్ ఉండే వాళ్ళైతే ఓవెన్లో పెట్టుకోవచ్చు. ఇది ఎంత బాగా ప్రీహీట్ అయిన తర్వాత కింద ఒక చిన్న బౌల్ను పెట్టిని దీని మీదే ఈ కేకు పేస్ట్ వేసిన గిన్నెను కూడా యాడ్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ క్లోజ్ చేసి లిడ్డుని అలా వదిలేయాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.